హాయ్ ఫ్రెండ్స్. ఏపీ టెట్ 2025 సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందనమాట. అయితే ఆల్రెడీ మనకి మెగా డేస్‌కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు కాబట్టి, సో, ఈ మెగా డేస్‌కి సంబంధించి నోటిఫికేషన్‌కి అలాగే టెట్‌కి సంబంధించి కూడా మనకి అప్డేట్ అయితే ఇచ్చారండి. అయితే టెట్ నిర్వహించి మెగా డేస్ అవకాశం ఇవ్వాలని చెప్పేసి సో, మనకైతే ప్రకటించడం జరిగిందనమాట. అయితే చాలా దీనికి సంబంధించి పేపర్ ఆర్టికల్ రిలీజ్ చేశారు ఈనాటి పేపర్‌లో అయితే. అయితే విద్యాశాఖ మంత్రి లోకేష్‌కు అభ్యర్థులైతే విన్నపం తెలియజేస్తున్నారండి. టెట్ కండక్ట్ చేయమని చెప్పేసి. అయితే కూటమి ప్రభుత్వం సంబంధించి సో టెట్ అయితే కండక్ట్ చేయమని చెప్పేసి మనకి విద్యార్థులైతే వినతిపత్రాలు అయితే తెలియజేస్తున్నారండి. సో మనకి మేలో అయితే టెట్ కండక్ట్ చేసి ఆ తర్వాత దానికి సంబంధించి ఏదైతే మెగా డేస్ యొక్క నోటిఫికేషన్ ని జూలై 31 వరకు కూడా పొడిగించి టెట్‌లో మనకి మేలో ఒక టెట్ కండక్ట్ చేసి ఆ టెట్‌లో క్వాలిఫై అయిన అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా మనకి అవకాశం కల్పించాలని చెప్పేసి తెలియజేయడం జరిగిందనమాట. అయితే ఎవరైతే బీఈడీ చేసిన విద్యార్థులు ఎవరైతే ఉంటారో, మనకి బీఈడీ, డీఈడీ వంటి పరీక్షల్లో ఉత్తీర్ణులైన వాళ్ళ అభ్యర్థులు, దాంతో పాటే గత టెట్‌లో అర్హత సాధించలేని వారు ఎవరైతే ఉన్నారో, వాళ్ళందరికీ కూడా ఈ యొక్క మరొక టెట్‌ని కండక్ట్ చేయడం వల్ల, నిర్వహించడం వల్ల వాళ్ళకి అవకాశం కలుగుతుందని చెప్పేసి తెలియజేయడం జరిగింది. సుమారుగా 2,00,000 మంది వరకు కూడాన మనకి ఎవరైతే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళందరికీ కూడా టెట్ మళ్ళీ కండక్ట్ చేయడం ద్వారా వాళ్ళు కూడా దరఖాస్తులు చేసుకోవడానికి అవకాశం అయితే ప్రభుత్వం కల్పించినట్లు అవుతుందని చెప్పేసి విన్నప పత్రాలు తెలియజేశారనమాట. అయితే ఈ సందర్భంలో మనకి గత ఏడాది మనకి అక్టోబర్‌లో టెట్‌కి సంబంధించి నిర్వహించారు. ఆ తర్వాత మనకి ఈ మార్చ్ అయితే ఈ మేలో అయితే మనం కండక్ట్ చేయాల్సిన టెట్‌కి సంబంధించి ఎలాంటి అప్డేట్ అయితే ఇవ్వలేదనమాట. అయితే సంవత్సరానికి 2 టెట్‌లు అయితే కండక్ట్ చేయాల్సిందిగా మనకైతే రూల్ అయితే ఉంది కదా! సో, మరైతే అక్టోబర్‌లో కండక్ట్ చేసిన టెట్ తర్వాత మళ్ళీ టెట్ కండక్ట్ చేయలేదని చెప్పేసి తెలియజేయడం జరిగింది. అయితే మరొక టెట్‌ని మే నెలలో మనకి అవకాశం ఇచ్చి, ఆ టెట్‌లో కూడా క్వాలిఫై ఎవరైతే అయ్యారో, ఈ సంవత్సరం పాస్డ్ ఔట్ అయిన డీఈటీ గాని, బీఈడీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళకి అవకాశం దొరుకుతుందని, గత టెట్‌లో ఎవరైతే విద్యార్థులు మనకి ఈ యొక్క టెట్‌లో క్వాలిఫై అవ్వలేదో, వాళ్ళకి అవకాశం కలుగుతుందని, అలాగే మనకి డీఎస్సీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళకి టెట్ మార్కులు వెయిటేజ్ అయితే తీసుకుంటారు కదండీ! అయితే ఆ టెట్‌లోని ఏదో ఒక టెట్‌లో మనకి ఖచ్చితంగా కూడా ఎక్కువ మార్కులు ఏ టెట్‌లో అయితే వస్తాయో, ఆ టెట్‌కి సంబంధించిన మార్కులు తీసుకుంటారు కాబట్టి, ఇప్పుడు మొన్న టెట్ రాసిన విద్యార్థులు ఎవరైతే ఉంటారో, అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళకి కూడా మరొక టెట్ కండక్ట్ చేయడం వల్ల, వాటికి సంబంధించి ఎక్కువ మార్కులు మళ్ళీ వచ్చే ఈ టెట్‌లో కూడా ఎక్కువ మార్కులు వచ్చి అవకాశం అయితే ఉందని చెప్పేసి కూడా తెలియజేయడం జరిగిందండి. దాంతో డీఎస్‌కి సంబంధించి టెట్ ద్వారా కలిసే 20 మార్కులను వెయిటేజ్‌లయితే వాళ్ళకి కూడా కొంత అయితే మనకి కలుస్తుందని చెప్పేసి తెలియజేయడం జరిగింది. ఆ 20 మార్కుల్లో కూడా వాళ్ళకేమైనా పెరిగే అవకాశం అయితే ఉన్నాయని చెప్పి తెలియడం జరిగిందనమాట. అయితే ఈ క్రమంలో మనకి ఈ డేస్‌కి సంబంధించి అవకాశం ఏదైతే అప్లికేషన్ చేసుకోవడానికి, దరఖాస్తు చేసుకోవడానికి జూలై 31 వరకు కూడా పొడిగించి, మేలో అనేది టెట్ నిర్వహించాలని జెప్పేసి పలు అభ్యర్థులైతే ప్రభుత్వాన్నయితే కోరుతున్నారండి. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి లోకేష్‌కైతే మెయిల్ చేయడం జరిగింది. అలాగే సామాజిక మాధ్యమాల ద్వారా వినతులు లెటర్స్ కూడా రాసి మనకి పంపించడం జరిగిందనమాట. మరోవైపు ఎక్కువ మంది పోటీ పరీక్షలకు హాజరైతే మెరిట్ అభ్యర్థులను ఎంపిక చేసుకునే అవకాశం ప్రభుత్వానికి ఉంటుందని, అది విద్యా వ్యవస్థకు మేలు చేస్తుందని ఉపాధ్యాయ సంఘాలైతే ప్రతినిధులు పేర్కొంటున్నారు. తర్వాత ఏంటి అనుకున్నట్లయితే మనకి దీనికి సంబంధించి ఎవరైతే ఎక్కువ మంది గాని అప్లై చేసుకున్నట్లయితే వాటికి సంబంధించి మెరిట్ లిస్ట్ అయితే తీస్తారు కాబట్టి కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మరి ఆ కాంపిటీషన్ ద్వారా మంచి ఉపాధ్యాయులైతే మనం తీసుకోగలం అని చెప్పేసి తెలియజేయడం జరిగింది. అయితే మరి కరెక్ట్‌గా ఉంటుందా లేదా అని చెప్పేసి అయితే మనకి ప్రభుత్వమే ఫుల్ క్లారిటీ అయితే ఇవ్వాలన్నమాట. నేను ఇదే విధంగా మనకి మరొక టెట్‌కి సంబంధించి టెట్ 2025 సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీకు తెలియజేయడం జరుగుతుందండి. అయితే ప్రస్తుతం మాత్రం డేస్‌కి సంబంధించి మనకి టైం అయితే మాత్రం ఇంకొక చాలా రోజులైతే ఉంది. మనకి 25 రోజుల వరకు ఉన్నాయి. ఇప్పటికే దరఖాస్తులనేవి కూడా జరిగిపోయాయన్నమాట. మీరు ఇంకా దరఖాస్తు చేసుకోకున్నట్లయితే వెంటనే దరఖాస్తు చేసుకోండి. ఈ యొక్క డేస్‌కి సంబంధించి మనకి ఫ్రీ కోచింగ్ సంబంధించి కూడా మనకి అప్డేట్స్ అయితే ఉన్నాయండి. ఫ్రీ కోచింగ్ సంబంధించి. అలాగే 40% వరకు కూడా మనకు మార్కులు తగ్గిస్తున్నారు. దాంతో పాటు త్వరలో మనకి ఎడిట్ ఆప్షన్ కూడా ఇవ్వబోతున్నారు. ఇవన్నీ కూడా మన యూట్యూబ్ ఛానెల్ దీనికి సంబంధించి మాట్లాడుకోవడం జరుగుతుందన్నమాట. మనకి మెగా డేస్‌కి సంబంధించి ఎలా అప్లికేషన్ చేసుకోవాలి, డాక్యుమెంట్స్ ఏంటి, రోస్టర్‌ల వారీగా వేకెన్సీస్ ఎలా చూసుకోవాలని చెప్పేసి మొత్తం ప్రతి వీడియో కూడా అవుతుంది. అన్ని కూడా డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశానండి. వీలైనంత వరకు కూడా వెళ్లి చూడడానికి ట్రై అయితే చేయండి. మనకి ఈ ఏపీ టెట్ 2025 సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మన యూట్యూబ్ ఛానెల్‌లో ఇవ్వడం జరుగుతుంది కాబట్టి, ఎలాంటి చిన్న అప్డేట్ వచ్చినా మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలనుకున్నట్లయితే ఖచ్చితంగా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కనిపిస్తున్న గంట సింబల్ క్లిక్ చేసి బెల్ నోటిఫికేషన్‌ని ఆల్‌లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసే ప్రతి వీడియో అప్డేట్ మీ వరకైతే నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. సో, మీరు ఇంకా టెలిగ్రామ్, ఇంకా వాట్సాప్ గ్రూప్‌లో జాయిన్ అవ్వకున్నట్లయితే టెట్ మెటీరియల్ కోసం, దాంతో పాటు మనకి డేస్ యొక్క మెటీరియల్ కోసం వెంటనే అక్కడ జాయిన్ అయితే అయిపోండి. మీకు అన్ని అయితే అవైలబుల్‌గా అయితే ఉంటాయి. థాంక్ యూ. బాయ్.